బీజేపీకి సొంతంగా 370 సీట్లు. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమికి ఏకంగా 400కు పైగా సీట్లు. దేశ చరిత్రలో ఒక్కసారి సాధ్యమైంది 400 సీట్లు దాటడం ఒక పార్టీకి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో రాజీవ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 400కు పైచిలుకు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. మరి ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన తర్వాత మోడీలో ఇంత ధీమా ఎందుకు? ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన పార్టీ ఏమాత్రం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకోకుండా పైగా మరింత మెరుగుపరుచుకొని 400 సీట్లకు చేరువలో కాబోతుందన్న ధీమా ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో ఎలా కనిపిస్తుంది? సహజంగా చెప్పాలంటే రాష్ట్రమైన కేంద్రమైన 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తే ఆ తర్వాత ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఇన్కంబెన్సీ ఎఫెక్ట్ను తట్టుకోవడం ఎలా అని పాలకులు పరిశీలన చేసుకుంటారు. అదే రకంగా దానికి అనుగుణంగా పథకాలను రచిస్తారు, వ్యూహాలను రచిస్తారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో మాత్రం ధీమా 10 ఏళ్ల తర్వాత మరింత రెట్టింపినట్టుగా కనిపిస్తుంది. 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా సీట్లను మెరుగుపరుచుకోవాలన్న ధీమా మోదీలో కనిపించడానికి కారణాలు ఏంటి? ఇవాల్టి ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దీనికి సంబంధించిన విశ్లేషణ గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఇక అంశాల మీదుగా చూస్తే ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో ధీమా పెరిగిపోవడానికి. ఇందులో ప్రధానమైన ధీమా మనం ఒకసారి రావడానికి కారణం చూస్తే ప్రధానమైన కారణం కనిపిస్తుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండీ కూటమి ఏదైతే ఏర్పడిందో, ఇండియా అని వారు నామకరణం చేసుకున్నారు. ఇండీ అలయన్స్ ఏదైతే ఉందో అది రోజు రోజుకు వీక్ అవుతుంది, బలహీనపడుతుంది. ఇదే బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో ధీమా పెరగడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా ఒకసారి పార్టీల వారీగా రాష్ట్రాల వారీగా కనుక చూస్తే ప్రధానంగా ఇండీ కూటమిలో చాలా కీలకం అనుకున్న ఒక సమయంలో కన్వీనర్ కాబోతున్నాడు అనుకున్న నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి అప్పటి వరకు అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో ఉన్న మిత్రత్వాన్ని వదులుకొని మళ్ళీ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నితీష్ కుమార్ బీజేపీ పంచన చేరారు, ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ మద్దతుతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా కీలకమైన మలుపుగా మనం పరిగణించవచ్చు. ఇక బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో అంటే ఇండీ కూటమిలో నితీష్ కుమార్ తర్వాత అంతే కీలకమైన వ్యక్తిగా మనకు బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కనిపిస్తారు. ఆమె కూడా ఇటీవల ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ వర్సెస్ లెఫ్ట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ పార్టీస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఇండీ కూటమిలో కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. అంతే అక్కడ రాజకీయ పరంగా ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అది బీజేపీకి లాగించే అవకాశం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మమతా బెనర్జీ ఒక యూటర్న్ తీసుకున్నారని చెప్పవచ్చు. ఒక టైంలో ఇండీ అలయన్స్కు కన్వీనర్గా కూడా ఆమె పేరు పరిగణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇండీ అలయన్స్లో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని పక్కన పెట్టి ఆమె కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదు, తాము ఒంటరిగా అక్కడ బరిలోకి దిగబోతున్నామని సుస్పష్టంగా ప్రకటించారు. ఎందుకంటే బెంగాల్లో ఆమెకు ప్రధానమైన పోటీ లెఫ్ట్ పార్టీస్తో ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ కిల్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు 1-2 సీట్లు ఇచ్చినా లెఫ్ట్ పార్టీస్తో ఒక మిత్రపక్షంగా వ్యవహరించాల్సిన పరిస్థితి, అంటే మిత్ర ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ అన్ని అంశాలను లోతుగా విశ్లేషించుకున్న తర్వాతనే మమతా బెనర్జీ బెంగాల్లో తాము ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో ప్రధానమైన పార్టీ మనకు ఇండీ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 2 రాష్ట్రాలలో, ఒకటి ఢిల్లీ, 2 పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అదే సందర్భంలో ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా పాదుకుపోయేందుకు ప్రయత్నం చేసింది. ఇటీవల జరిగిన ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మధ్యప్రదేశ్లో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగింది, కాంగ్రెస్కు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పార్టీ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటు ఢిల్లీలో కావచ్చు, అటు పంజాబ్లో కావచ్చు, కాంగ్రెస్తో ఎలాంటి
సీట్ల పంపకాలు ఉండదు, సర్దుబాట్లు ఉండవు, తాము ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్టుగా ప్రకటించింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అదే ధర్మాన్ని కొనసాగిస్తూ ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అక్కడ కలిస్తే అది అకాలీదళ్ పరోక్షంగా బీజేపీకి దగ్గరవుతున్న నేపథ్యంలో అది అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది అన్న విశ్లేషణలతో అరవింద్ కేజ్రీవాల్ ఆ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ అదే రకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సీట్ల సర్దుబాటు లేకుండా తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పారు. ఇవి చాలా కీలకమైన పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ఇక దక్షిణాది విషయానికి వస్తే కేరళలో ఒక భిన్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా కేరళలో 2 కూటముల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. ఒకటి ఎల్డీఎఫ్, ఇప్పుడు విజయన్ సారథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ. అదే రకంగా ఇంకొక కూటమి కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్. ఇలా కేరళలో యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్గా కొనసాగుతుంది. అక్కడ బీజేపీ పాత్ర నామమాత్రంగానే ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇండీ కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న లెఫ్ట్ పార్టీస్, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కేరళ విషయానికి వస్తే ఎలాగా సీట్ల సర్దుబాటు చేసుకుంటాయి లోక్సభ ఎన్నికల్లో అన్నది అత్యంత కీలకమైన విషయం. నార్త్ స్టేట్స్లో కమ్యూనిస్టుల ప్రభావం అంతగా లేదు. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిన పరిస్థితి వామపక్ష పార్టీల పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కేరళలో ప్రాబల్యం ఉంది, అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు, సీట్ల సర్దుబాటు ఉంటుందా? ఒకవేళ ఆ 2 పక్షాలు 2 కూటములు కనుక కలిస్తే అది అంతిమంగా బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది, అటువైపు దారి మళ్లే అవకాశం ఉంది అన్నది కూడా అత్యంత కీలకమైన అంశంగా మనం భావించవచ్చు. తమిళనాడు పరిస్థితి భిన్నంగానే ఉంటుంది. కాకపోతే అక్కడ కాంగ్రెస్ పాత్ర చాలా 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 నామమాత్రం కాబట్టి 1-6 సీట్లతో అక్కడ సర్దుకుపోయే అవకాశం ఉంది. ఇక మరో ప్రధానమైన రాష్ట్రం దక్షిణాది విషయానికి వస్తే కర్ణాటక. మొన్నటి ఎన్నికల్లో 3 పార్టీల మధ్య పోటీ జరిగింది, ముక్కోణపు పోటీ జరిగింది. జేడీఎస్, బీజేపీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందింది, అధికారంలోకి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల నాటికి అక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. దేవగౌడ కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చేరువైంది. ఆ పార్టీ మిత్రపక్షంగా మారింది. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అక్కడ ద్విముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది అంతిమంగా ఎవరికి ప్రయోజనం ఉంటుందన్నది కూడా చాలా కీలకమైన విషయం. ఇట్లాంటి పరిణామాలకు ఇక మహారాష్ట్రను కూడా ఒకసారి చెప్పుకోవాలి. మహారాష్ట్రలో శివసేన, అదే ఉద్ధవ్ ఠాకరే సారథ్యంలోని శివసేన విచ్ఛిన్న భాగం, అదే రకంగా శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ విచ్ఛిన్న భాగం, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. అయితే లోక్సభ సీట్ల సర్దుబాటు విషయానికి వస్తే అటు ఉద్ధవ్ ఠాకరే, ఇటు శరద్ పవార్ చెరిసగం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహా అయితే అక్కడ 1-2 సీట్లకు మించి దక్కే అవకాశం లేదు. ఇట్లాంటి పరిణామాలన్నీ ఇండీ కూటమి ఏదైతే ఉందో, ఇండీ కూటమికి ఒక రకంగా చెప్పాలంటే భిన్నమైన ఒక వ్యతిరేకంగా తీసుకొచ్చేది, వీకెన్ చేసే రకంగా మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదే రకంగా ఛత్తీస్గఢ్ హిందీ బెల్ట్లో అత్యంత కీలకమైన రాష్ట్రాలుగా చెప్పుకుంటారు. ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది కూడా ఇండీ కూటమి మీద వ్యతిరేకమైన ప్రభావం చూపించే అవకాశమే కనిపిస్తుంది. ఇక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, 7 సిస్టర్స్గా చెప్పుకుంటాం ఈశాన్య భారత రాష్ట్రాలు. ఈశాన్య భారత రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా గణనీయంగా అక్కడ లబ్ధి పొందింది. ఒక్క మణిపూర్ మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలలో అక్కడ బీజేపీ బలంగానే కనిపిస్తుంది. త్రిపుర లాంటి వామపక్ష కూటమికి అత్యంత ప్రాబల్యం ఉన్న రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకున్న పరిస్థితి. ఇట్లాంటి అంశాలు కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఇక దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా చెప్పుకుంటాం ఉత్తరప్రదేశ్. సంఖ్యాపరంగా 80 లోక్సభ సీట్లున్న రాష్ట్రం అది. అక్కడ అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఇండీ కూటమి ద్వారా మిత్రపక్షంగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే సీట్ల సర్దుబాటు చర్చల విషయానికి వస్తే అక్కడ అఖిలేష్ యాదవ్ 11 సీట్లకు మించి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ 13 సీట్లు అడుగుతుంది, కాకపోతే అఖిలేష్ యాదవ్ 11 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకపోవచ్చు, 1+2 సీట్లు కాబట్టి పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, అక్కడ మిత్రపక్షంగా కొనసాగే అవకాశం ఉంది. కానీ ఈ ఇండీ కూటమిలో కొనసాగుతూ ఉన్న ఆర్ఎల్డీ మాత్రం ఇప్పుడు తాజాగా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది, ఎన్డీఏలో చేరే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఇండీ కూటమికి ఒక రకంగా వ్యతిరేకత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇట్లాంటి అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే మొత్తం మీద మోదీలో ధీమా కనిపించడానికి ప్రధానమైన కారణం ఇండీ కూటమి రోజు రోజుకు బలహీనపడుతూ ఉండడం. ఆ కూటమిలో కొనసాగుతున్న పార్టీలు అయితే ఒంటరిగా వెళ్ళిపోతామని నిర్ణయం తీసుకోవడం, లేదా భారతీయ జనతా పార్టీ సారథ్యంలో
సారథ్యంలోని ఎన్డీఏ వైపు మొగ్గు చూపడం, ఇట్లాంటి అంశాలు కనిపిస్తున్న నేపథ్యంలో చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఇండి కూటమి వీక్ అవడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో మరింత ధీమాను పెంచినట్లుగా మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రెండో కారణం ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గత 5 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం తాను రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 ఏదైతే ఉందో గత 70 సంవత్సరాలుగా కశ్మీర్లో అల్లకల్లోలానికి కారణమవుతుంది అని భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వచ్చింది. తమ ఎజెండాలో ప్రధాన అంశంగా చేర్చుకుంది. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని చెబుతూ వచ్చింది. అయితే మొదటి విడతలో ఎందుకో ఆ అంశాన్ని టేకప్ చేయలేదు. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా నంబర్ పెరగడం వల్ల కావచ్చు 300 సీట్లను భారతీయ జనతా పార్టీ సింగిల్గా దాటేసింది. ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి 335 సీట్లు పొందిన పరిస్థితి. ఆ బలాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు కాకపోతే నెవర్ అన్న ఒక ఉద్దేశంతో ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసి రద్దు చేసి కాశ్మీర్ను విభజించి ఒక అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలితంగా ఒకటి, అదే రకంగా అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఇంకొకటి దాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ రోజు ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేశారో ఆ తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని విపక్షాలు చెబుతూ వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా గత 4 సంవత్సరాలలో అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు, తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుతూ వచ్చాయి. నిజం చెప్పాలంటే మేజర్ సంఘటన జరగలేదు అని చెప్పవచ్చు. నాట్ ఓన్లీ కశ్మీర్, ఓవరాల్గా గత 10 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుంటే పుల్వామా లాంటి ఇన్సిడెంట్ తప్ప అంత మేజర్ స్థాయిలో ఉగ్రవాద దాడులు జరగలేదు దేశంలో. ఇది కూడా మోదీకి ఒక కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇటీవల జనవరి 28వ తేదీన యావత్ భారతదేశంతో పాటు దాదాపు 80 దేశాలు ప్రత్యక్షంగా వీక్షించిన రామమందిర నిర్మాణానికి సంబంధించి, రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన బూస్ట్ కూడా మోదీలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే హిందువులు 330 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు రామ మందిర నిర్మాణం కోసం. అదే సందర్భంలో బీజేపీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా రామ మందిరాన్ని నిర్మిస్తామని చెబుతూ వచ్చింది. ముఖ్యంగా 1989 తర్వాత అయితే ఆ పార్టీ ఎజెండాలో ప్రధానంగా సింగిల్ ఎజెండాగా కనిపించింది. దాన్ని ఆధారం చేసుకుని 89 నుంచి 91, 91 నుంచి 96, 96 తర్వాత 98, 99, 2004 వరకు అట్లా పెంచుకుంటూ వచ్చింది. 2004లో నంబర్ తగ్గినప్పటికీ అప్పటి వరకు ప్రతి ఎన్నికకు పెంచుకుంటూ వచ్చింది లోక్సభ సభ్యులను. రామమందిరం అంశం ఆధారంగానే భారతీయ జనతా పార్టీ దేశంలో కోనకు వీధికి విస్తరించిన పరిస్థితి. కాబట్టి ఆ కళను నెరవేర్చాలన్న ఉద్దేశంతో రామమందిర నిర్మాణం పూర్తి చేయడం కనిపిస్తుంది. 1 ఆర్టికల్ 370 రద్దు చేయడం, 2 అయోధ్య రామమందిర నిర్మాణం. ఈ 2 అంశాలు కూడా మనకు భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా మారతాయని మోదీ విశ్వసిస్తున్నారు. అందుకే ఆయనలో ఈ నంబర్ గేమ్కి సంబంధించిన ధీమా రెట్టించి అయిందని చెప్పుకోవచ్చు. అదే రకంగా రాజకీయంగా పరంగా చూస్తే కూడా ఇంకొక సానుకూలమైన అంశం కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో ఎన్డీఏను, అదే రకంగా భారతీయ జనతా పార్టీని దూరం చేసుకున్న పక్షాలు మళ్ళీ దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు బీహార్లో నితీష్ కుమార్ ఆల్రెడీ చేరాడు. అదే రకంగా ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ మళ్ళీ చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ క్లియర్ పిక్చర్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమికి మళ్ళీ దగ్గరవుతుంది. ఇటీవలనే అమిత్ షాను కలిసి సమాలోచనలు జరిపి వచ్చారు. అక్కడ కూడా సానుకూలమైన పరిణామాల దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక కర్ణాటక విషయానికి వస్తే దేవగౌడ కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీ ఎన్డీఏలో చేరింది. అదే రకంగా ఈ 3 రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంఘీభావం ప్రకటిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. ఆల్మోస్ట్ 5 ఏళ్ల కింద అకాలీదళ్ పార్టీ పంజాబ్లో. ఆ తర్వాత పరిణామాలలో అక్కడ పూర్తిగా వీక్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఆ పార్టీ మరోసారి దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి. ఈ రకంగా గతంలో కోల్పోయిన మిత్రులను కూడా మళ్ళీ దగ్గరికి రావడం వల్ల కూడా నరేంద్ర మోదీలో ధీమా పెరగడానికి మనం ప్రధాన కారణంగా మనం ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3వ ప్రధానమైన అంశం జాతీయ స్థాయిని పక్కన పెడితే అంతర్జాతీయ స్థాయి విషయానికి వస్తే భారత్ ఒక విశ్వ గురువు అన్న ఒక నినాదం ఆల్మోస్ట్ ప్రపంచంలోని నలుమూలలా వ్యాప్తి చెందింది. కోవిడ్ అనంతర పరిణామాలలో చాలా దేశాలకు, దాదాపు 60 దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ల పరంగా కావచ్చు, వైద్య పరికరాల పరంగా కావచ్చు సహాయం చేసింది. ఇది కూడా భారత్ ప్రతిష్ట పెరగడానికి కారణమైంది. అంతర్జాతీయ స్థాయిలో గత 5 సంవత్సరాలుగా గ్లోబల్
ఇండెక్స్ చూస్తే అత్యంత పాపులారిటీ కలిగిన వ్యక్తిగా నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. అమెరికా, రష్యాలను డిస్టెన్స్లో మెయింటైన్ చేయడం, మిత్రపక్షాలుగా మెయింటైన్ చేయడం అనేది ఒక అచీవ్మెంట్గా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలు కూడా ఆయనకు సానుకూలంగా మారిన పరిస్థితి. ఈ 3 ప్రధాన అంశాలు, ఒకటి ఇండీ కూటమి, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ఇండీ కూటమి నానాటికి వీక్ అవుతూ ఉండడం. రెండో అంశం, గత 5 సంవత్సరాలలో, ఇంకా చెప్పాలంటే గత 10 సంవత్సరాలలో మోదీ సారథ్యంలో చేసిన కార్యక్రమాలు, ముఖ్యంగా అయోధ్య మందిరం, అదే రకంగా ఆర్టికల్ 370 ఆబ్లిగేషన్ రద్దు చేయడం, అదే రకంగా ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ పాపులారిటీని పెంచుకోవడంలో నరేంద్ర మోదీ సక్సెస్ అవ్వడం. ఈ 3 ప్రధానమైన అంశాలు నరేంద్ర మోదీలో ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లకు పైగా గెలుచుకుంటుందని పదే పదే చెప్పేలా చేస్తున్నాయి. అదే రకంగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో కొత్త పక్షాలు, అంటే గతంలో కోల్పోయిన పార్టీలు మళ్ళీ దగ్గరకు వస్తుండడం వల్ల సంయుక్తంగా కూడా ఇండీ కూటమి 400 పైచిలుకు స్థానాలను గెలుచుకోబోతోంది అన్న ధీమా ఆయన మాటల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ 3 ప్రధాన కారణాలను మనం విశ్లేషించుకునే అవకాశం కనిపిస్తుంది.